వెనక్కి కనిపిస్తుంది కదా, అదే మెయిన్ అనమాట. రాజా గోపురం అంటారు దాన్ని. ఇప్పుడు ఇంతవరకు ఒక్క పెట్టింది కానీ ఇప్పుడు మాత్రం వర్షం పడిపోతుంది. వాళ్ళు అయితే కాలిపోతుంది, మామూలు లేదు, కాలిపోవడం కాదు మాడిపోతుంది. చాలా పెద్ద తప్పు అయిపోయింది. ఇది మాత్రం పక్క మిస్ అవ్వద్దు అసలు, ఖచ్చితంగా రండి. వాట్సాప్ బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైబ్స్ ఆఫ్ ఉత్తేజ్. ఈరోజు వీడియో అయితే మనం కేఎల్ విజయవాడ నుంచి తిరువణమలై అంటే అదే మన అరుణాచలంకి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి ఫుడ్ బెడ్ మొత్తం అక్కడ ఫుడ్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేద్దాం, మొత్తం ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేసుకుంటాం. ఏమంటా? ఓకే, ఓం నమః శివాయ. మీరైతే రెడీగా ఉండండి, ఫుల్ క్రేజీ ఉంటుంది వీడియో అయితే. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ ఉన్న గంట సింబల్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి. మా కాలేజీలో అయితే బస్సు పెట్టారు, కానీ ఇంతవరకు అయితే బస్సు రాలేదు. బస్సు కోసం వెయిట్ చేస్తున్నాం. మాకైతే 4:30కి ఉంది ట్రైన్, 3 అయ్యింది. మరి టైంకి వెళ్తామో లేదో చూద్దాం. స్టిల్ వెయిటింగ్. వాట్స్ యువర్ ఒపీనియన్, సంపత్ కుమార్? ఇట్స్ ఫుల్లీ అండ్ ఫుల్లీ స్వెట్, చెమట ఒక బెట్టింగ్, చెమట బెట్టింగ్, నాట్ వణికింగ్, చెమట బెట్టింగ్. ఓకే. మొత్తానికి మా కాలేజ్ వాళ్ళు పెట్టిన బస్సు అయితే 3 o'clock అయితే వచ్చింది. 3:20 వరకు అందరూ వస్తారని వెయిట్ చేసి 3:20కి అయితే బస్ స్టార్ట్ చేశారు. హాఫ్ అన్ అవర్ లో అయితే మా డ్రైవర్ అన్న మమ్మల్ని సేఫ్ గా రైల్వే స్టేషన్ లో అయితే దించేశాడు. మన బడ్జెట్ ట్రావెలింగ్ లో ఇక్కడైతే మనకి 60 to 100 రూపీస్ అయితే మిగిలాయి. ఈ అరుణాచలం పాండిచేరి సిరీస్ లో అయితే మన బడ్జెట్ లో అంటే ఎంత తక్కువలో అయితే అంత తక్కువలో ఎలా వెళ్ళి రావచ్చో ఈ సిరీస్ లో చూద్దాం. మా దరిద్రం ఎంత దరిద్రంగా ఉందంటే ఇప్పుడే చెప్పాం కదా ఎంత ఒక్క పెడుతుంది అనేది. అలా అనుకోని బస్సు ఎక్కామో లేదో, ఎక్కిన పావు గంటకే మొత్తం వెదర్ అంతా మారిపోయింది. కరెక్ట్ గా కృష్ణా నది బ్రిడ్జ్కి వచ్చేసరికి మీరే చూడొచ్చు ఉరుములు ఎలా ఉరుముతున్నాయో. మన విజయవాడలో అయితే హెల్మెట్ లేకపోతే పూర్తిగా వీడియో తీసి మరి సోషల్ మీడియాలో హల్చల్ చేసేస్తారు పోలీసులు. మరి ఇప్పుడు మీరు ఈ వీడియో అయితే ఒకసారి చూడండి. మన సార్ అయితే హెల్మెట్ పెట్టుకోలేదు, కానీ ఆయన సరౌండింగ్స్ లో ఉన్న ప్రతి బైక్ వాళ్ళని చూడండి, అందరూ హెల్మెట్ అయితే పెట్టుకున్నారు. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. లేదు, వర్షం పడిపోతుంది. ఇదేంటి ఎంతవరకు ఒక్క పెట్టింది కానీ ఇప్పుడు మాత్రం వర్షం పడిపోతుంది. 3:50 అవుతుంది అరౌండ్ టైం వచ్చేసి. ఈరోజు మన వ్లాగ్లో అయితే ఒక సపరేట్ పర్సన్ ఉన్నాడు, స్పెషల్ పర్సన్. అది ఏమన్నా చూపిస్తాను చూడండి, గెస్ట్. మన వీడియోస్లో ఎప్పుడు కనిపించుంటాడు. చూడే సిగ్గిపడు. కిరణ్, ఫిఫ్త్, వీడి పేరు కిరణ్. మనకి 5th క్లాస్ నుంచి ఫ్రెండ్. ఇంటర్లో కూడా కలిసి చదివాం, బీటెక్లో RVR చేసిలో చదువుతుండే. టైం అయితే 4:10 అవుతుంది. మన ట్రైన్ వచ్చేసి 4:30కి ఉంది. మొత్తం సీట్లు మాత్రం వేరు పడిపోయి, నాది కిరణ్ ఒక దగ్గర పడింది, సంపత్ది లిఖిద్ది ఇంకో దగ్గర పడినాయి. ఫైనల్ గా మన ట్రైన్ అయితే ఆన్ టైం కి ప్లాట్ఫామ్ కి అయితే రీచ్ అయిపోయింది. నేను ఈ ట్రైన్ ఎక్కడో బీహార్ ఒరిస్సా నుంచి వచ్చింది కదా, కైనా గుర్కా తంబాకు పాన్ మసాలాతో డెకరేట్ అయ్యి ఉంటది అనుకున్నాను, కానీ అలా అయితే ఏం లేదు మామ, నీట్ గానే ఉంది. ట్రైన్ ఎక్కగానే మన పని అయితే స్టార్ట్ చేసేసాం. చాలా రోజులైంది జిమ్ జామ్ తిని, అందుకే ఒక ప్యాకెట్ అయితే తీసేసుకున్నా. ఇక నేనైతే మోసపోయాను, ఎందుకంటే సమోసాలు వేడివేడిగా ఉన్నాయి, కావాలంటే మీరే ముట్టుకొని చూడండి కాలిపోతున్నాయి అని చేతిలో పెట్టాడు. ఇది తీరా చూస్తే ఫ్రిడ్జ్ లో పెట్టి తీసినట్టు ఉన్నాయి అవి. ఇంకా మనోడు బ్యాగ్ జిప్ లో అయితే 2 ఊడిపోయాయి. అవి ఎలా సెట్ చేయలేని ఆడి బాధలో ఆడున్నాడు. కింద మీద పడి వెలకో కట్టేశాడు. కట్టిన దానికి సైంటిస్ట్ లా ఫీల్ అయిపోతున్నాడు. మన రైల్వే స్టేషన్ లో ఫుడ్ ఎలా ఉంటుందో తెలిసిందేగా మామ. నాకైతే సేఫ్ గా అరుణాచలం వెళ్ళాలని ఉంది, అందుకే డిన్నర్ కి నెల్లూరు రైల్వే స్టేషన్ కి అయితే ఫుడ్ ఆర్డర్ పెట్టుకుందామని ఫిక్స్ అయ్యాము. దీనమ్మ స్విగ్గీలో వచ్చింది. అసలు ఫుడ్ కి వెబినార్ కి సంబంధం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. మేమైతే 130 రూపీస్ కి 5 రోటీస్ ప్లస్ చికెన్ కర్రీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. 2 ప్లేట్స్ ఆర్డర్ పెట్టుకున్నాం కాబట్టి 10 చపాతీస్ అండ్ 2 చికెన్ కర్రీస్ అయితే వచ్చాయి. చపాతీ కొంచెం గట్టిగా ఉన్నట్టు ఉంది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. కర్రీలో పీసెస్ కూడా బాగా కుక్ అయ్యాయి, కానీ పీసులు ఎన్ని ఉన్నాయో ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఇంకా కొంచెం స్పైసీగా కూడా ఉంటే బాగుందని కూడా అనిపించింది నాకైతే. ఇంక తినేసాక కిరణ్ గారు అయితే ఆ లవ్ స్టోరీ గురించి అయితే చెప్తున్నాడు, మొత్తం డీటెయిల్ గా వివరిస్తున్నాడు, బాహుబలి సినిమా చెప్పినట్టు. ఈలోగా మనతో సంపత్ కూడా వచ్చి యాడ్ అయ్యాడు. ఎంతైనా మామ ఇలా ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే టైమే తెలియదు కదా. అసలు ఈ బాత్రూమ్ పక్కన కిటికీ ఎందుకు పెట్టారు నాకైతే అర్థం కావట్లేదు. తీస్తే ఏటి వస్తుందో కూడా నాకు అర్థం కావట్లేదు మామ. ఇప్పుడే అరుణాచలం స్టేషన్ కి వచ్చాము. టైం 4 o'clock అవుతుంది మార్నింగ్. ఇప్పుడు తమిళనాడులో ఉన్నాము. ఇది ఇక్కడ మన తమిళ అయితే రాదు. ఇప్పుడు రూమ్స్ కానీ ఏమైనా చూద్దాం. 4 రైళ్ళు సెంతిల్ వేణు మాధవ్ గుర్తొస్తుంది ఇప్పుడు. ఈ రోజు నుంచి నా పేరు సత్యబాబు కాదు, సెంధిల్ అనే ஒரு டீ குடிங்க. நானும் எஸ்.ஜே. சூர்யா, செல்வராகவன், கருணாகரன், கௌதம் மேனன் எல்லாரும் கூட்டு ரூம்மேட்ஸ் தானே. பாத்துக்க ரயில் கால்ல தட 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 தட, அதுதான் హీరో ఇంట్రడక్షన్. తిరువణమలై స్టేషన్ అయితే ఇలా ఉంది, కొత్త కట్టినట్టున్నారు, చాలా నీట్ గా ఉంది.
విజయవాడలో 4 o'clock ఎక్కాం ట్రైన్. మళ్ళీ ఇక్కడ మార్నింగ్ 4 o'clock దించింది. కరెక్ట్ 12 hours జర్నీ పట్టింది. టికెట్ కాస్ట్ వచ్చేసి మాకు 400 పడింది. ఇప్పుడు రూమ్స్ కోసం అయితే వెళ్తున్నా. ఇంకా మేమైతే బుక్ చేయలేదు, ఫిక్స్ అవ్వలేదు. చూద్దాం ఏ రూమ్స్కి వెళ్తాం ఏంటనేది. ఇక్కడ మెయిన్గా ఆటో వాళ్ళు మాత్రం ఎక్కేస్తారు మనిషి మీదకి. ఆటో వాళ్ళు మాత్రం జవ్వని వెళ్ళిపోతున్నారు. మరి ఏటాళ్ళకి ఆత్రం అర్థం కాదు. చాలా పాపం రా. రైల్వే స్టేషన్ నుంచి ఒక 10 minutes వాక్ చేస్తే చాలు టెంపుల్ అయితే వచ్చేస్తుంది. చూసారా, బయట నుంచి అయితే తీస్తున్న వీడియో. తర్వాత వెళ్దాం, మనం ఫ్రెష్ అయ్యి మళ్ళీ వెళ్దాం. టెంపుల్ అయితే చాలా బాగుంది చూడడానికి. చాలా ఖాళీగా ఉన్నాయి. మార్నింగ్ 6 అవుతుంది. మ్యాప్స్ చూసుకొని ఇక్కడ ఉండడానికి వచ్చాను. తీరా చూస్తే ఇక్కడ క్లోజ్ అయ్యి ఉంది, మూస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లే. రూమ్స్ కదా, ఒరే అది వేరు ఇది వేరు. మనం చూసింది కూడా లేదురా. తమిళ్లో ఉంది, ఇది అర్థమై సాగు. ఆ గూగుల్ తల్లి మనకి ఇంకా నామాలు పెట్టేసిందని అర్థమైపోయింది. కానీ ఇంకేమైనా రూమ్స్ ఉంటాయేమని చూడడానికి వెళ్ళాం. అక్కడ మనకి క్లోజ్ చేసి ఉంది కాబట్టి సౌత్ గోపురం నుంచి సెకండ్ లెఫ్ట్ వస్తే ఆలియా రూమ్స్ అనే సర్వీసెస్ అయితే ఉంటాయి. మాకైతే పెర్ హెడ్ 150 rupees మాత్రమే పడింది. మీకు పడుకోవడానికి ఒక హాల్ అయితే ఇస్తారు. అది ఓకే అనుకుంటే మీరు తీసుకోవచ్చు. వీళ్ళ డీటెయిల్స్ మీకు ఎవరికైనా కావాలంటే కింద కమెంట్స్ లో చెప్పండి. ఇప్పుడే రూమ్ లో ఫ్రెష్ అయ్యి వచ్చాము. గుడి దగ్గరికి అయితే వచ్చాము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడానికి. వెనక్కి కనిపిస్తుంది కదా, అదే మెయిన్ అనమాట. రాజా గోపురం అంటారు దాన్ని. ఇప్పుడు మనకి గిరి ప్రదక్షిణ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. 14 km. అసలు ఫస్ట్ టైం నేనైతే రావడం. ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను మీతోని. మీరు ఎవరైనా వస్తే మీకు కూడా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం చెప్తాను, ఒకసారి చూసేయండి. మొత్తం కనిపిస్తుంది కదా, అదే మన టెంపుల్ రాజా గోపురం అనమాట. మీకు ఇప్పుడు ఫుల్ లెంత్లో పెట్టి చూపిస్తున్నా, సెల్ఫీ స్టిక్ పెట్టి. రాజా గోపురం ఎదురుగా విభూతి నామాలు పెట్టే వాళ్ళు ఉంటే నేనైతే నామాలు పెట్టించుకున్నా. బొట్టు పెట్టుకున్న 10 rupees. గుడి దగ్గరలో ఉంటారు, గుడి బయట. మీరు ఎవరికైనా కావాలంటే అక్కడ ఉంటారు వాళ్ళు, పెట్టించుకోండి మీరు. లేదు అంటే అక్కడ విభూది ఉంటుంది, విభూది అయినా రాసుకోవచ్చు. ఇది ఫస్ట్ విజిట్ చేయాలి. స్టార్టింగ్లో ఉంటుంది, జస్ట్ స్టార్ట్ చేసిన 2 minutesలోనే ఇది వస్తుంది అనమాట. ఇప్పుడే ఫస్ట్ టెంపుల్ విజిట్ చేసాం. అక్కడ కనిపిస్తుంది కదా, అదే మన ఫస్ట్ టెంపుల్. అదైతే విజిట్ చేసాం. మనకి దారిలో ఇలా టెంపుల్స్ వస్తాయి అనమాట. ఎన్నో 7 or 8 వస్తాయి, కరెక్టే నాకు ఐడియా లేదు. మీకు అవన్నీ చూపిస్తాను. ఎంతవరకు అయితే మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. సో ఇప్పుడు తమిళనాడులో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఫుడ్ ఎలా ఉంటుందో చూద్దాం. అసలు మనకు కావాల్సిందే ఫుడ్, టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు దోశ చూపిస్తా చూడండి ఒకసారి. దోశ అయితే ఇలా వేస్తాను, పెద్దగానే ఉంది. చూస్తే మన ఆంధ్ర స్టైల్లోనే ఉంది. కాస్ట్ ఎంత? కాస్ట్ అయితే తెలియదు, కాస్ట్ లాస్ట్లో చెప్తాను. దోశ అండ్ పూరి అండ్ వడ అయితే ట్రై చేద్దాం. 2 types ఆఫ్ చట్నీస్ అయితే ఇచ్చారు దీనికి. కోకోనట్ చట్నీ అండ్ అది టమాటా అనుకుంటా. టేస్ట్ చేద్దాం, తర్వాత చెప్తాం. ఇక్కడ కామన్గా నోటీస్ చేసింది ఏంటంటే కొంచెం సాల్ట్ కొంచెం తక్కువగా ఉంది అన్నిటిలో. సాల్ట్ అండ్ కారం కూడా కొంచెం తక్కువ ఇక్కడ. దోశ అయితే బాగుంది, బట్ పూరి కూరలో సాల్ట్ తక్కువ ఉంది అండ్ వడలో కూడా సాల్ట్ తక్కువ ఉంది. దోశ చట్నీ కొంచెం బాగుంది. దోశ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం, సరిపడదు మా ఇద్దరికి. ఆఫ్ చేసుకుంటున్నాం. మసాలా దోశ అయితే బాగుంది. ఎలా ఉంది మసాలా దోశ? బాగుందా? టిఫిన్స్ చేసాం కదా, ప్రైజెస్ అయితే మామూలుగా లేవు. ఒక ఆనియన్ దోశ వచ్చేసి 75 rupees అంట. వినగానే మా అందరికి ఫ్యూజులు ఎగిరిపోయి ఒకసారిగా. మసాలా దోశ ఎంత? మసాలా దోశ చెప్పాలంటే మసాలా 75, ఆనియన్ 80 అంట. ఓ అది పొరపాటు. మసాలా ఎక్కువ, మసాలా కాదు ఆనియన్ ఎక్కువ. ఓకే, ఆనియన్ 80. ఆనియన్ దోశ 80 అంట, మసాలా దోశ 75 అంట. తక్కువలో తక్కువ మీకు ఏదైనా తినాలనిపిస్తే పూరి 50 రూపాయలు, అది కూడా 2 వస్తాయి. ఓకేనా? మ్యాప్స్ కూడా ఉంటాయి, రూట్స్ చూసి మనకి వెళ్ళచ్చు. ఇది ఒక చిన్న ఐడెంటిటీ లెక్క అనమాట. ఇక్కడ ఆ లింగాలన్నీ ఎక్కడ ఉంటాయని కనిపిస్తుంది. మొత్తం 14 kilometers కదా. ఇంక మేమైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేసాం. 14 kilometers ఎలా నడుస్తాం ఏంటో. మేమైతే నైటే స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ వెదర్ ఫోర్కాస్ట్ తోటి దెబ్బేస్తాడు. రాత్రి వర్షం పడుతుంది అని చెప్పాడు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఎందుకు మళ్ళీ ప్రాబ్లం వద్దని మార్నింగే బయలుదేరిన హాఫ్ అన్ అవర్కి అయితే ఫుల్ ఎండ అయితే చితక్ కొట్టేసింది. ఈ గిరి ప్రదక్షిణలో మనమైతే 8 లింగాలు చూపిస్తాం. ఇక్కడ ఎడ్యుకేషన్ అయితే ఇలా ఉంటుంది, మనకు కరెక్ట్ తెలియదు దాని గురించి. అగ్నిలింగం
చెప్పాను కదా 8 లింగాలు ఉంటాయి, మనకి సెకండ్ లింగం అనమాట. అలా బోట్స్ ఉంటాయి అనమాట. యమలింగం 1.8 km అని. ఇప్పుడు మన బోట్స్ అన్ని చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఇది ఒక చాలా దగ్గర మీకు బోట్స్ ఉంటాయి అనమాట, మీకు గైడ్ చేయడానికి. చూసుకుంటూ వెళ్ళండి, మీరు తప్పిపోకుండా ఉంటారు. ఇక్కడ మనకి ఇలా కనిపిస్తారు అనమాట. చేంజ్ కావాలంటే ఇలా ఉంటారు, వీళ్ళ దగ్గరికి వచ్చి నోట్స్ కానీ ఇస్తే మనకి చేంజ్ ఇస్తారన్నమాట. 2 రూపీస్ కానీ 5 రూపీస్ కానీ 10 రూపీస్ కానీ ఏ కాయిన్స్ కానీ ఉంటుంది. కాకపోతే 100 రూపీస్కి ఒక 10 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. ప్రతి 100 రూపీస్కి ఒక 10 రూపీస్ ఛార్జ్ చేసి మీకు ఎంత చిల్లర కావాలంటే అంత ఇస్తారు. 3వ లింగం అనమాట. 3rd లింగం ఇప్పుడే జస్ట్ కంప్లీట్ చేసుకున్నా. ఇప్పుడు 4th లింగంకి వెళ్తున్నా. ఇప్పుడు ఇంకెన్నికి ఏముంటుందో తెలియదు, అక్కడ మ్యాప్స్ బట్టి వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేది నైరుతి లింగం 1.6 km ఇక్కడ నుంచి, 3rd లింగం నుంచి. 3rd అంటే యమలింగం నుంచి. ఎండ అయితే మామూలుగా లేదు ఇక్కడ. మీరు ఎవరైనా వస్తే కొంచెం ఈవినింగ్ టైం ప్రిఫర్ చేయండి. ఎండ అయితే గట్టిగా ఉంది, రోడ్డు కూడా బాగా కాలిపోతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా వైట్ లైన్, ఆ వైట్ లైన్ మీద అయితే నడుచుకుంటూ వెళ్తున్నా. వాటర్మెలన్ తీసుకున్నా ఎండగా ఉందని. ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇప్పటి వరకు మనమైతే 3 లింగర్స్ కంప్లీట్ చేసాం. ఇంకా బ్యాలెన్స్ వచ్చేసి 5 లింగర్స్ ఉన్నాయి. లింగం అనమాట ఇది. మావా నేనైతే లోపల మొత్తం లింగంతో సహా వీడియో అయితే తీయట్లేదు, అది కరెక్ట్ కాదు, అందుకే నేను తీయట్లేదు అనమాట. ఇక్కడ కోతులకి అయితే ఆహారం తింటున్నాయి. కోతులు పైనాపిల్ బాగా ఎండకి జుమాయించిపోయినట్టున్నాయి, పైనాపిల్ తింటున్నాయి. సారీ అదే వాటర్ మిలన్. నాకు కోతులు అంటే గొప్ప భయం అసలే. దారిలో మనకి ప్రసాదం అయితే ఇలాంటి ఇస్తారు. అంటే కొన్ని దగ్గరలో ఉంటుంది, కొన్ని దగ్గరలో ఉండదు. హీట్ ఐటమ్ అయితే పెట్టారు ఇక్కడ ప్రసాదం లాగా. కొంచెం ఆకలిగా ఉంది కాబట్టి మేము తింటున్నాం ఈరోజు. ఇక్కడ దాంతో పాటు సాంబార్ ఇడ్లీ కూడా పెడుతున్నారు. ఇక్కడ ప్రతిరోజు అయితే పెడతారు. 4th లింగం దాటిన తర్వాత రైట్ సైడ్ అయితే ఉంటుంది. ఇదైతే 5th లింగం సూర్యలింగం. ఇక్కడైతే వీడియోస్ కూడా తీయద్దనేస్తున్నారు పూర్తిగా బయట నుంచే. ఇది అన్నిటితో పోల్చితే కొంచెం డిఫరెంట్ గా అయితే కట్టారు, చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది, అందుకే కొంచెం రిస్క్ అనే వీడియో తీసా. ఇదే మనకి 5th వన్ అనమాట. ఇప్పుడు మనకి 5 అయ్యాయి, ఇంకా 3 లింగాస్ అయితే ఉన్నాయి మనకి. ఆ 3 లింగాలు ఇంకా ముందున ఉంటాయి. మనం వెళ్దాం ఇప్పుడు. దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే అన్నిటి దానికన్నా కొంచెం డిఫరెంట్ గా ఉంది. కొంచెం ఓన్లీ రాయిలతో పాత కాలంలా ఉంది. 10 మీటర్స్ ముందుకు వస్తే ఇక్కడ సాయిబాబా టెంపుల్ కనిపిస్తుంది అనమాట. అదిగోండి అక్కడ బోర్డు ఉంటుంది. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది అసలు, క్రేజీ ఉంది. ఆ మీద చూడండి ఒకసారి. ఇక్కడ నేను మెయిన్ గా నోటీస్ చేసింది వచ్చేసి ఇక్కడ ఎక్కువ మంది అరిటాకులు అయితే వాడుతున్నారు ఏ ఫుడ్ ఆర్డర్ చేసినా. ఇంకా మన గిరి ప్రదక్షిణ మధ్యలో అయితే మసాజర్స్ అయితే ఉంటాయి. 5 minutes 20 రూపీస్ లెక్క అలా చార్జ్ చేస్తారు. అసలు అది వర్త కాదా నేను కూడా ట్రై చేసా, అంటే పెయిన్స్ తగ్గిస్తుందో లేదో అని. ఆ ఎక్స్పీరియన్స్ నేను part 2 లో అయితే చెప్తా. ఇదైతే మన 6th లింగం వరుణ లింగం. ఇది ఇంకా మనకు కొంచెం కన్స్ట్రక్షన్ లో అయితే ఉంది, ఇంకా దీన్ని డెవలప్ చేస్తున్నారు. ఈ వీడియో లెంత్ అయితే బాగా పెరిగిపోతుంది మామ, అందుకే దీనికి part 2 కూడా నేను పెడుతున్నాను. అందులో మిగతా లింగాల గురించి కూడా చెప్పేస్తాను అందులోనే క్లియర్ గా. ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నా. part 2 వీడియోలో అయితే ఇంకా క్రేజీ సీన్స్ అయితే ఉన్నాయి, అవి మీరు మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే మన ఛానల్ అయితే ఫాలో చేసి పెట్టుకోండి. నాకు కొంచెం బూస్ట్ అప్ లా అయితే ఉంటుంది. ఎంత ఎండలో ఎంతసేపు గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత ఒక్కసారి చల్లగా వేస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది మీరే చూడండి.